రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లాలో పర్యటనకు సిద్దమయ్యారు. సత్తెనపల్లి మండలం రెంటపాలెంలో వెళ్లనున్నారు జగన్. ఇక తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాల చేరుకుంటారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న రెంటపాల ఉప సర్పంచ్ కోర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. అయితే పల్నాడు జిల్లాలో జగన్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. పోలీసుల ఆంక్షలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా సత్తెనపల్లిలో జగన్ పర్యటించి తీరుతారని స్పష్టం చేశారు వైసీపీ నేతలు. దీంతో వైఎస్ జగన్ పల్నాడు జిల్లా పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు జగన్ పర్యటనకు భారీగా వైసీపీ కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. కాగా వైఎస్ జగన్ పర్యటనపై వైసీపీ నేతలు జిల్లా పోలీసుల నుండి అనుమతులు కోరారు. ఇక అయితే భారీగా జనం వస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. వైసీపీ నేతలు అడిగిన విధంగా అనుమతి ఇవ్వలేమని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో మాత్రమే రావాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో మాజీ సీఎం జగన్ పల్నాడు జిల్లా పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతోంది. రైట్ గా జగన్ పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, నేడు పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపల్ల గ్రామంలో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. పోలీసుల వేధింపులతో గత ఏడాది ఆత్మహత్య చేసుకున్నటువంటి వైసీపీ నేత ఉప సర్పంచి కోర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని అయితే జగన్ ఈ రోజు పరామర్శించనున్నారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి నాగమల్లేశ్వర విగ్రహాన్ని కూడా ఆవిష్కరించనున్నారు. విగ్రహం ఆవిష్కరించిన అనంతరం జగన్ తాడేపల్లి నివాసానికి కూడా బయలుదేరే అవకాశం అయితే ఉంది. అయితే ఈ రోజు ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 11 గంటలకు రెంటపల్లె గ్రామానికి చేరుకుంటారు జగన్. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు కూడా వైసీపీ నేత నాగమల్లేశ్వర కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అయితే ప్రస్తుతం అయితే జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటన నేపథ్యంలో కొంత అక్కడైతే ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పుకోవాలి. పోలీసులు అయితే ఎక్కడికక్కడ కూడా ఆంక్షలు విధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే పోలీసు సమాచారం ప్రకారం అక్కడ పల్నాడు ప్రాంతంలో అల్లర్లు సృష్టించడానికి కొంతమంది ప్రయత్నాలు చేస్తా ఉన్నారని చెప్పేసి కూడా ఎస్పీ చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఎక్కడికక్కడ కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని చెప్పేసి చెప్పారు. ఎందుకంటే పల్నాడు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటనకు పోలీసులు ఆంక్షలు విధిస్తా ఉన్నారు. ఎందుకంటే జగన్ వెంట కేవలం 3 వాహనాలు మాత్రమే రావాలని చెప్పేసి, అదేవిధంగా 100 మంది వ్యక్తులను మాత్రమే పోలీసులు అనుమతించారు. పోలీసుల ఆంక్షల మధ్య సత్తెనపల్లి పర్యటనకు జగన్ అయితే సిద్ధమవుతా ఉన్నారు. జగన్ పర్యటనకు భారీగా వైసీపీ కార్యకర్తలు కలిసి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి, దాంతో ఈ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. ఇప్పటికే పల్నాడు జిల్లాలో పలువురు నేతలకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆంక్షల నేపథ్యంలో ఇక జన సమీకరణపై నేతలు పలు సూచనలు కూడా చేశారు. ఏదైనా ఆంక్షలు ఉల్లంఘిస్తే మాత్రం చర్యలు తప్పవని చెప్పేసి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం పోలీసులు నిఘాలో రెంటపాల అయితే ఉందని చెప్పుకోవాలి. సత్తెనపల్లి నుంచి రెంటపాల వెళ్లే దారిలో పూర్తిగా కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. రాజుతాల మండలం కొండమూడు వద్ద కూడా పోలీసులు తనిఖీలు అయితే నిర్వహిస్తా ఉన్నారు. ఎందుకంటే అక్కడ అల్లర్లు జరిగే ఉన్నటువంటి నేపథ్యంలో కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంటుందని చెప్పేసి పోలీసులు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ సెక్యూరిటీ రీజన్స్ రీత్యా ఎవరైతే 100 మంది మాత్రమే జగన్ వెంట వెళ్ళి అక్కడ పరామర్శించాలి తప్పితే ఎవరైనా అక్కడ ఎక్కువ స్థాయిలో ప్రజలు వస్తే మాత్రం తీవ్ర స్థాయిలో ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది. అక్కడ కొంతమంది అల్లర్లు సృష్టించాలని చెప్పేసి కూడా పోలీసు నిఘా వర్గాల్లో వస్తుందని చెప్పేసి చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఒక పక్క వైసీపీ నేతలు అయితే జగన్మోహన్ రెడ్డి తన పోలీసుల వేధింపుల వల్ల చనిపోయినటువంటి తన పార్టీకి సంబంధించినటువంటి ఉప సర్పంచిని అక్కడ పరామర్శించడానికి వస్తుంటే మాత్రం పోలీసులు ఎక్కడికక్కడ కూడా ఆంక్షలు విధిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీసులు ఆంక్షలు విధించడం ఇది సరైన పద్ధతి కాదు. కావాలనే పోలీసులు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పర్యటన అడ్డుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తా ఉన్నారని చెప్పేసి కూడా ఒక పక్క వైసీపీ నాయకులు అయితే చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్ని ఆంక్షలు విధించినా కూడా ఒక పక్క ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పర్యటన ఎక్కడ ఆగదు. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా పర్యటిస్తారని చెప్పేసి అయితే ఒక పక్క వైసీపీ నాయకులు అయితే చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఆంక్షలను ఎప్పుడైతే పోలీసులు విధించినటువంటి ఆంక్షలను ఎక్కడ కూడా ఉల్లంఘించినా కూడా వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు చెప్తున్నట్టు పరిస్థితి ఉంది. ఎక్కడన్నా అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఎక్కడన్నా కావాలని అల్లర్లు సృష్టించినా కూడా ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఒక పక్క అయితే పోలీసులు అయితే చెబుతున్నటువంటి దీని
ప్రత్యేకంగా కూడా చెప్పడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి వెళ్లే రహదారిలో సుమారుగా ఒక పూర్తి స్థాయిలో కూడా అడుగడుగునా కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ గుంటూరు నుంచి కూడా సత్తెనపల్లి వెళ్లే వరకు కూడా ఒక 90 చెక్ పోస్టుల దాకా ఏర్పాటు చేయడం జరిగింది. అటుగా వెళ్లేటువంటి వాహనాలను కూడా వేరే రహదారి గుండా మళ్లిస్తూ అటువైపుగా వెళ్లాలని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నర్సరావుపేట నుంచి కూడా పిడుగురాళ్ల రూట్ లో వెళ్లాలని చెప్పేసి పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. మరి ఒక పక్క వాహనాలను ఎక్కడికక్కడ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైనా మారణాయుధాలు కానీ తీసుకురావడం, ఎటువంటి ఏమన్నా అవాంఛనీయ సంఘటనలు గొడవలు సృష్టించడానికి ఎటువంటి కార్యక్రమాలకు పాల్పడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్షుణ్ణంగా పోలీసులు అయితే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. మరి మొత్తంగా ఇంత ఉద్రిక్త నడుమన మాత్రం జగన్ పర్యటన అయితే కొనసాగే అవకాశం అయితే కనపడతా ఉంది. మరి ఉదయం 11 గంటలకు జగన్మోహన్ రెడ్డి వస్తారు. ఈలోపే పోలీసులు ఎక్కడికక్కడ కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేసి ఎవరైతే కొంతమంది నాయకులకు నోటీసులు ఇచ్చారో వాళ్ళు ఉల్లంఘించకుండా కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. పూర్తిగా సత్తెనపల్లి ప్రాంతం, రెంటపాల ప్రాంతం అంతా కూడా పోలీసుల వలయంలోనే ఉందని చెప్పుకోవాలి. ఎక్కడికక్కడ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు అయితే ముందస్తు చర్యలు చేపడతా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి అయితే రెంటపాలలో ఉన్నటువంటి ఉప సర్పంచి నాగమల్లేశ్వర కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం 12 గంటలకు జగన్మోహన్ రెడ్డి రెంటపాల నుంచి బయలుదేరి 1:30కి తాడేపల్లి తన నివాసానికి అయితే చేరుకుంటారు. అయితే సాంబశివరావు, ఇక చెప్పండి, కొంత ఉద్రిక్తత కూడా నెలకొన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక పోలీసులు జగన్ ఫ్లెక్సీలు అయితే తీసేస్తున్న నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు కూడా వాటిని అడ్డుకున్నారు. అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొన్నట్లుగా కూడా తెలుస్తోంది. మరి అక్కడ సిచ్యువేషన్ ఏంటి సాంబశివరావు? ప్రస్తుతం పోలీసులు అయితే ఎక్కడికక్కడ కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే పల్నాడు ప్రాంతం అంటే తెలిసింది. ఎందుకంటే ఎన్నికల టైంలో కూడా అక్కడ ఎక్కడ లేని అక్కడ ఉద్రిక్త వాతావరణం అక్కడ చోటు చేసుకుంటుంది. ఎలక్షన్ల టైంలో కూడా ఎటువంటి పరిస్థితులు పల్నాడులో నెలకొన్నాయో తెలిసి ఎన్నికల సమయంలో రాష్ట్రం మొత్తం మీద కూడా అత్యధికంగా అల్లర్లు జరిగిన ప్రాంతం ఏదన్నా ఉందంటే అది పల్నాడు ప్రాంతం అని చెప్తారు. ఎందుకంటే అక్కడ పూర్తిగా కూడా పల్నాడు ప్రాంతం ఫ్యాక్షనిజం ఎక్కువగా ఉంటుంది. అక్కడ అట్లాంటి ఏరియాలో కొంత ఏ నాయకులు అటు టీడీపీ నాయకులైనా ఇటు వైసీపీ నాయకులైనా ఏ నాయకులన్నా కూడా కొంచెం కట్టడి చేయాలంటే పోలీసులకి కత్తి మీద సాములాగే ఉంటుంది. అటువంటి నేపథ్యంలో మరి అక్కడ అల్లర్లు జరిగే అవకాశం ఉంది కాబట్టి అది పల్నాడు ప్రాంతం కాబట్టి పల్నాడు ప్రాంతంలో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి పోలీసులు అయితే పూర్తి స్థాయిలో కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేస్తాను. ఒక పార్టీ నాయకుడు వచ్చినప్పుడు అక్కడ కొంత వాతావరణం అనేది పూర్తిగా హీట్ ఎక్కే అవకాశం ఉంది. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. మరి ఇటువంటి నేపథ్యంలో మరి అక్కడ లిమిటెడ్ పీపుల్స్ వెళ్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి నేపథ్యంలో పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా అక్కడికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి కాస్త గొడవలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి అటు చిత్తూరుపై అటు తిరుపతి పర్యటనలో జరిగినటువంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా అక్కడ పోలీసులపై కూడా కొంత దాడులు జరిగినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ టీడీపీ నాయకులు అడ్డుకోవడం అటువంటి పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి అటువంటిది ఇక్కడ పునరావృతం కాకుండా ఉండాలంటే పూర్తి స్థాయిలో కూడా కొంచెం కట్టుదిట్టమైన ఏర్పాటు చేసి ముందస్తుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారు. మరి ఒక పక్క అయితే వైసీపీ నాయకులు దీన్ని కావాలనే పోలీసులు జగన్మోహన్ రెడ్డి పర్యటనని అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పేసి కూడా ఒక పక్క వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ ఉద్రిక్త నడుమ పోలీసులు కార్యకర్తల ఉద్రిక్త నడుమ అయితే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పర్యటన అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. మరి మొత్తంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత పల్నాడు ప్రాంతం కాబట్టి అక్కడ కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది కాబట్టి పోలీసులకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం అక్కడ స్పష్టంగా ఉందని చెప్పేసి అయితే పోలీసులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే 100 మందితోటే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఉప సర్పంచ్ ఇంటికి వెళ్ళాలని చెప్పేసి కూడా వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాలంటే కొంత నిబంధనలను పాటిస్తూ వెళ్ళాలని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి పోలీసుల నిబంధనలు ఎంతవరకు పాటిస్తారు, మరి జగన్మోహన్ రెడ్డి వచ్చే సమయానికి ఏ విధంగా ఉంటుందనేది మాత్రం కొంత ఉద్రిక్తంగా మారినటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పర్యటనపై అంతా పల్నాడు ప్రాంతాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎటువంటి పరిస్థితులు నెలకొంటాయని చెప్పేసి కూడా అందరూ కొంత ఉద్రిక్తంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మరి మొత్తంగా పోలీసుల ఆంక్షల నడుమున మరి 11 గంటలకు జగన్మోహన్ రెడ్డి రెంటపాలకు చేరుకుంటారు కాబట్టి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, మరి ఏ రకంగా కట్టుదిట్టం చేస్తారనేది చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్.